కోడి కాని కోడి పకోడీ. సో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కానీ నేను కలిపేటప్పుడు వీడియో తీయలేదండి, సారీ. ఎందుకంటే నాకు పవర్ కట్ అయ్యింది, నాకు లైటింగ్ సరిపోలేదు. అందుకని చెప్పి నేను ఈ వీడియో కలిపేటప్పుడు వీడియో తీయలేదు. ఇందులో అయితే నేను శనగపిండి, వరిపిండి, జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకున్నాను. సాల్ట్ అండ్ కారం, మీ ఎంత కారం తినగలుగుతారో అంతవరకు కారం వేసుకోండి. టేస్ట్ కూడా చూసుకోండి. ఉప్పు ఏమైనా సరిపోకపోతే కనుక మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మీకు పచ్చిమిరపకాయలు కూడా చూపించాను కదా, పచ్చిమిరపకాయలు స్ట్రైట్గా అంటే నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసి పేపర్లో వేసుకోవాలన్నమాట. అంటే ఏమైనా ఆయిల్ ఉంటే పేపర్లో పోతుంది అన్నమాట. లాస్ట్లో జీడిపప్పులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని, ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి కదా, డైలీ ఈవినింగ్ టైం ఇలా చేసుకొని తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇంకా గట్టి పకోడీ వస్తుంది అనమాట. నేను తింటున్నాను ఇక్కడ, చాలా బాగుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.